లెనిన్ సినిమా ఈ నెల 10వ తారీఖున విడుదలవుతోంది. అప్పుడే కొంతమంది మహా మేధావులు అనొచ్చు ఈ సినిమా ఫ్లాప్ రాసి పెట్టుకోండి గ్యారంటీ అని కొన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఈ సినిమా టీజర్ అనేది మనందరం చూసాం, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడా ఏమీ మిస్టేక్ జరిగినట్లయితే కనపడడం లేదు. అయినా ఎందుకు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఒకవేళ సినిమా చూశాక ఈ సినిమా బాగాలేదు, ఫ్లాప్ అవుతుంది అంటే పర్వాలేదు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, అయినా వీళ్ళెందుకు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఉదాహరణకి అఖిల్ ఎక్కడ ఎవరి గురించి తప్పుగా మాట్లాడిన చరిత్ర లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు, చాలామంది హీరోలని తిట్టాడు. అల్లు అర్జున్ ఉన్నాడు, అతను కూడాను తిట్టాడు. ఇటువంటి వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడారు అంటే ఏదోలే వాళ్ళ మీద వ్యతిరేకం ఉంది, శత్రుత్వం ఉంది అనుకోవచ్చు. ఉదాహరణకి అక్కినేని అఖిల్ ఇంతవరకు ఎవ్వరిని విమర్శించలేదు, చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అవుతుంది అని మాట్లాడడం చాలా తప్పు. ఒక్కసారి మనం ఈ సినిమాలోకి వెళ్దాం. వాళ్ళు మనకు ట్రైలర్ టీజర్లో ఇచ్చినటువంటి కథలోకి వెళదాం. ప్రతి సంవత్సరం ద్రౌపదీదేవికి సంబంధించిన ఒక జాతర జరుగుతుంది. 18 రోజులు జరుగుతుంది. ఒకే ఒక్క కండిషన్ ఉంది. ఆ 18 రోజులలో ఒక్క రక్తపు బొట్టు కూడా కింద పడకూడదు అన్నది స్టోరీ లైన్. ఇది స్టార్టింగ్లోనే మన నాగార్జున చెప్తాడు. నాగార్జున వాయిస్ ఓవర్తో వస్తుంది ఈ టీజర్. ఇక్కడ మనం ఒక విషయం గమనించుకోవాలి. మహాభారతంలో కురుక్షేత్రం కూడాను 18 రోజులే జరిగింది. అది కూడాను ద్రౌపది వల్లనే జరిగింది. మీరు ఒక్కసారి బాగా గమనించినట్లయితే ఈ సినిమాలోనూ హీరోయిన్దే మెయిన్ రోల్. హీరోయిన్ కోసమే ఇక్కడ కూడాను యుద్ధాలు జరుగుతాయి అన్నది క్లియర్గా చూపించేశారు. హీరోయిన్ లవ్, హీరోయిన్ కోసం వార్, టోటల్గా హీరోయిన్. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి కథ అటువంటిది. ద్రౌపదీదేవి అంటేనే మనందరికీ తెలుసు. ద్రౌపదీదేవికి చీర లాగడం, మహాభారతం జరగడం, దాదాపు 18 అక్షోహిణీల సైన్యం అనేది అంతమైపోవడం, ఇదంతా తెలుసు. అదే స్టోరీని ఈ కలియుగంలో ఈ ప్రస్తుత రోజుల్లో ఒక పల్లెటూరులో జరిగితే ఎలా ఉంటుంది అన్న థాట్తో ముందుకొచ్చారు. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. ఇందులో మన సునీల్ ఉన్నాడు, మంచి యాక్టర్స్ ఉన్నారు. ఎక్కడా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఇప్పుడైతే మనం చెప్పలేము. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను ఈ ట్రైలర్ టీజర్ అంతా చూసి గమనించాను. నా అంచనా ప్రకారం 100 ఇంకా 200 కోట్ల కలెక్షన్లు వస్తుంది అని మనం రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం సినిమాలో ఏం మిస్టేక్లు ఉన్నాయి ఏమి అని. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే పాటలు. ఇది పల్లెటూరి సినిమా కాబట్టి పక్కా పల్లెటూరుకు సంబంధించినట్లుగానే ఉన్నాయి పాటలు మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అని చెప్తాను నేనైతే. ఉదాహరణకి పెద్ద సినిమా ఉంది, పక్కా పల్లెటూరి సినిమా అన్నారు. ఓటు హక్కు కూడా లేని పల్లెటూరి సినిమా అన్నారు. రైరే రారా అన్నారు. మళ్ళీ ఏదో ఐటమ్ సాంగ్ పెట్టారు. అసలు పొత్తు కుదరలేదు ఆ సినిమా వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్కి, ఆ సాంగ్స్కి. కానీ ఒక్కసారి లెనిన్ సినిమా గురించి చూసుకోండి, సాంగ్స్ కూడాను పర్ఫెక్ట్గా ఉన్నాయి అనిపిస్తోంది. ఎక్కడా సాంగ్స్ మిస్టేక్ జరిగింది అన్నట్లయితే అనిపించడం లేదు. ఇంకా ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరు అంటే తమన్ మ్యూజిక్ గురించి మనం ఎవ్వరూ మాట్లాడాల్సిన పనే లేదు. సాంగ్స్ అటు ఇటుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఇది ఒక యాక్షన్ అండ్ లవ్ స్టోరీ అండ్ పీరియాడికల్ మూవీ. పక్కాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అవసరం. ఖచ్చితంగా అలాగే ఇచ్చాడు తమన్, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇంకా నిర్మాణ విలువల గురించి మాట్లాడదాము అంటేనా, అక్కినేని నాగార్జున ఒక నిర్మాత, సూర్యదేవర నాగవంశీ ఒక నిర్మాత, ఇంకా కన్నతండ్రి నాగార్జున అనే నిర్మాత కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి తగ్గాయి అని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఈ సినిమాకి. ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే
ఈ సినిమా లవ్ స్టోరీ లవ్ స్టోరీ లవ్ స్టోరీ మనందరికీ అర్థమైపోతోంది. లవ్ స్టోరీకి సంబంధించి ఇక్కడ ఫైట్స్ జరిగేలాగా ఉన్నాయి. ఇంకొక మాట చెప్పాడు నాగార్జున, టీజర్లోనే చెప్పాడు, ఈ జాతరకు మొత్తానికి హెడ్ ఎవరు అంటే ధర్మరాజు, అతను మహారాజు లాంటి వాడు అని చెప్పాడు. అంటే ఆ ధర్మరాజు పదవి కోసం, ఈ హీరోయిన్ కోసం జరిగేటువంటి ఒక యుద్ధాన్ని ఒక సినిమా రూపంలో మనకు తీసుకొచ్చారు అని అర్థమవుతోంది. అందుకోసమని 18 రోజుల ద్రౌపదీదేవి జాతర ఇవన్నీ మనకు కల్పించారు. ఇవన్నీ సినిమాటిక్. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమా గురించి ఎక్కడ ఆఖరికి స్క్రీన్ ప్లే దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ దగ్గర వరకు ఎవ్వరు తప్పు చేసినట్లయితే కనిపించడం లేదు. ఈ సినిమాకు కొరియోగ్రఫీ ఇచ్చినటువంటి దినేష్ మాస్టర్ కూడాను మంచి కొరియోగ్రఫీ ఇచ్చాడు. ఒక్క మాట మిత్రులారా, ఎప్పుడే కానీ ముందుగానే చెప్పడం చాలా చాలా తప్పు. పెద్ద సినిమా కూడాను ఆ సాంగ్స్ కానీ, ఆ టీజర్ కానీ, ఆ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు సినిమా బాగుంది అని అన్నారు చాలామంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగాలేదు అన్నారు. కాకపోతే ఈ లెనిన్ సినిమాకి ఇంకా విడుదలే అవ్వలేదు, అప్పుడే ఈ విధంగా ప్రచారాలు మొదలు పెడుతున్నారు. ఇంతవరకు అక్కినేని అఖిల్ జీవితంలో నాకు తెలిసి ఒక పెద్ద హిట్ కూడా పడలేదు. ఏదో చిన్న చితకా విజయాలు, లేకపోతే అట్టర్ ఫ్లాప్ సినిమాలు. ఇదే అక్కినేని అఖిల్ జీవితం. ఈ సినిమాతో అయినా అతను ముందుకొస్తాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ సినిమా రష్ చూసిన తర్వాత నాగవంశీ అదే మాట అన్నాడు, నాగార్జున కూడా అదే మాట అన్నాడు. ఇంకా ఫైనల్ వర్షన్ చూసిన తర్వాత ఈ సినిమా టీం మొత్తం అందరూ కూడా సినిమా బాగా వచ్చింది, బాగుంది అని అంటున్నారు. కేవలం ఈ సినిమా బాగా రావాలి అని వీళ్ళు ఎక్కువ ఖర్చు కూడా పెట్టారు, ఎక్కువ రీషూట్ కూడా చేశారు. ఈ విషయం నాగవంశీనే చెప్పాడు. నాకు మరియు నాగార్జునకు మరియు దర్శకునికి, సినిమా టీం వాళ్లకు అందరికీ నచ్చేంత వరకు మేము రీషూట్లకు వెళ్ళాము అని ఓపెన్గా చెప్పేశాడు నాగవంశీ. అంటే వీళ్ళ వరకు ఎక్కడా తప్పిదమైతే జరిగినట్లు అనిపించడం లేదు. ఇది ఒక పల్లెటూరు స్టోరీ, ఒక జాతర స్టోరీ అలాగే లాక్కుంటూ వచ్చారు. సాంగ్స్ కూడాను పల్లెటూరుకు తగ్గట్టుగానే తీసుకొచ్చారు. భాష కూడాను ఆ ప్రాంతం భాష ఎలా ఉంటుందో అలాగే తీసుకొచ్చారు. ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకున్నారు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా టీం వాళ్ళు ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎంత కావాలో అంతా కష్టపడ్డారు. మన అఖిల్ యాక్టింగ్ కూడాను న్యాచురల్గానే ఉంది. ఎందుకంటే అతను చూడ్డానికి చాలా క్లాస్గా కనపడతాడు. ఒక పల్లెటూరు వ్యక్తిలాగా ఒక మాస్ పాత్రలో అతను క్యారెక్టర్ ఎలా చేస్తాడా అని అందరూ అనుకున్నారు. కానీ పర్ఫెక్ట్గా ఒదిగిపోయాడు. అతని యాక్టింగ్ గురించి మనం ఏం మాట్లాడడానికి అవకాశం లేదు. ఎక్కడ చెప్తున్నాను కదా, నాకు తెలిసి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి. హిట్ అవ్వడానికే చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అటువంటి సినిమా గురించి ముందే మాట్లాడడం తప్పు అంటాను నేను. మిత్రులారా, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.